హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, అలాగే టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ తీసుకొని ఒక 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు అలాగే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 7-8 ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మష్రూమ్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి పక్కకు పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు, కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉంచాలి. అది కుక్ అయ్యేంత లోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత బగారా ఆకు, ఇలాచీ, మిరియాలు, లవంగం కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా లెమన్ స్లైసెస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేస్తే కొంచెం రైస్ విడివిడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇలా కలుపుకొని ఆ తర్వాత ఒక 70% కుక్ అయినాక తీసేస్తే చాలు. ఇలా రైస్ తీసుకొని ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు హ్యాండ్తో ప్రెస్ చేసుకొని చూసుకోవాలి. రైస్ ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత జల్లి గిన్నెలో రైస్ మొత్తం వడకట్టేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక క్యాప్తోని క్లోజ్ చేసి పెట్టుకోవాలి రైస్. మష్రూమ్స్ ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చూసారు కదా, ఇలా దగ్గరికి రావాలి. ఇలా మొత్తం కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఆ తర్వాత పూర్తిగా ఇలా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినప్పుడే రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఇలా రైస్ మొత్తం యాడ్ చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి మొత్తం. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ ఇలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత
ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసేసి మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా మష్రూమ్ బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే మీకు కూడా నచ్చుతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.